మంగళగిరిలో జనసేన ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఈ మీటింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై డిస్కషన్ చేస్తారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేకుండానే ఈ మీటింగ్ జరగబోతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. జనసేన కార్పొరేషన్ చైర్మన్స్, మాజీ ఎన్నికల అభ్యర్థులు కూడా ఈ మీటింగ్కి వెళ్తారు. లోకల్ బాడీ ఎన్నికలలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు దిశానిర్దేశం చేస్తారు. పవన్ కళ్యాణ్ సూచనలను నాదెండ్ల మనోహర్ వివరిస్తారు. కూటమిలో విభేదాలు, ఎన్ని సీట్లు తీసుకోవాలనే అంశాలు కూడా ఇక్కడ చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇక అదే రోజు స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల కమిటీ కూడా సమావేశమవుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, జనసేన ఆత్మీయ సమావేశం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రేపు ఉదయం 11 గంటలకి జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, నేతలు, అలాగే 2019లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, 2021లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు కూడా సమావేశానికి ఆహ్వానం పలికారు. అయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 35% సీట్లు కావాలని చెప్పి జనసేన డిమాండ్ చేస్తుంది. మరొక వైపు జనసేన, టీడీపీ, బీజేపీ వేరువేరుగా పోటీ చేయాలని చెప్పి మరొక చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో జనసేన స్టాండ్ ఏ రకంగా ఉంటుంది? ఒకవేళ కూటమికి సంబంధించి అయోధ్య అంటే ఇక్కడ క్యాడర్ కి ఏం మెసేజ్ అని పంపించే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఎన్ని స్థానాలు తీసుకోవాలి అనేది అధిష్టానం తీసుకుంటుంది. ఎన్ని స్థానాలు తీసుకున్నా మీరు కోఆపరేట్ చేయండి అని చెప్తారా? లేదు ఇప్పటికే క్యాడర్ అడుగుతున్నట్టుగా ఎన్ని స్థానాలు కావాలనే విషయం పైన పట్టుబట్టాలనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ప్రధానంగా అయితే రేపు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని మేయర్ స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని కార్పొరేషన్ స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని మున్సిపాలిటీలో పోటీ చేయాలి అనే దానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ లేకుండా ఈ సమావేశం జరగడం పలు ఆసక్తికర అంశాలకు తావిస్తుంది. రోహిత్, అంటే శివ, ఇక్కడ జనసేన అధినేత ఇప్పుడు జూమ్ మీటింగ్లో కానీ ఏమన్నా అటెండ్ అయ్యే అవకాశం ఉందా? వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినా ప్రధానంగా అయితే పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో జూమ్ ద్వారా కానీ లేకపోతే మిగిలిన కానీ ఎట్లా కూడా ఆయన హాజరు కావట్లేదు. కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే ఈ సమావేశానికి కీలకమైన సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారు. అయితే ప్రస్తుతం కూటమిలో జరుగుతున్న అంటే అంతర్గత పోరు, కూటమిలో కుంపులాటకి సంబంధించి సీట్లు కావాల్సిన దానికి సంబంధించి సాధించుకునే దిశగానే ఈ ప్రయత్నాలు, ఈ సమావేశాలు జరుగుతున్నట్లు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలి, తమ గ్రామ స్థాయిలో క్యాడర్ ఉంది, బలం ఉంది, ఎక్కువ స్థానాలు కావాలని డిమాండ్ చేసేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ సమావేశంపై ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. ఓకే, రైట్ శివ. సో చూద్దాం రేపటి ఆత్మీయ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో. సో స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా, అజెండాగా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత జనసేన కార్యకర్తల దగ్గర నుండి, జనసేనలో కొంతమంది నేతల దగ్గర నుండి అసంతృప్తి కల ఎప్పుడు వినిపిస్తూనే ఉంది. ఎక్కడైతే బలంగా ఉన్నారో పోటీ చేయాలి అని నేతలు అంటూ ఉన్నారు. అవును, ఈ మీటింగ్ త్రూ వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తూ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు.